నమస్తే, వెల్కమ్ టు టుడే క్రేజీ టాపిక్. పిచ్చోడు పొద్దెరగడు అంటారు. సినిమా పిచ్చోలు ఈ లోకమే ఎరుగరు అన్నది వాస్తవం అంటూ ఈ అభిమాని నిరూపించింది. ఎప్పుడో గత 5 సంవత్సరాల కిందట 106 సంవత్సరాల వయసు గల అభిమాని తనకిష్టమైన హీరోను కలిసి ఇక నా జీవితం చాలించినా నేను మరణించినా సంతోషమే అనిందట. వెంటనే ఆ హీరో అవాక్కయ్యాడు. సినిమా హీరోస్ పై అలా ఉంటాది అభిమానం. ఇది కదా క్రేజీ. అంతేకాదండోయ్, అసలు కథ ఇప్పుడే మొదలైంది క్రేజీగా. అన్నగండగా ఓ బామ్మ. ఆమెకు 106 సంవత్సరాలు. ఆమె చిరకాల కోరిక మన హ్యాండ్సమ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబును కలవాలని. ఎట్టకేలకు ఆ నోట ఈ నోట వెళ్ళి మహేష్ బాబు చెవికి చేరింది. పాపం ముసలావిడి కదా అని ఆమెను చూడటానికి వెళ్ళాడు. ఆమె ఆనందానికి అవధులే లేవు. బాబు మహేష్, ఇక నేను చచ్చిపోయినా పర్వాలేదు అని చెప్పింది. అయ్యో బామ్మగారు, అంత మాట అనకండి. మీరు ఇంకా చాలా కాలం బతకాలి. ఏదో ఫార్మాలిటీకి చెప్పాడు మన హీరో. పైన తదాస్తు దేవతలు ఉన్నారో ఏమో మరి. ఆ బామ్మ ఇప్పటికీ బతికే ఉంది. అంటే సినిమాలో మహేష్ బాబు ఫైట్స్ ఎంత పవర్ఫుల్లో నిజంగా మాట కూడా అంతే పవర్ఫుల్గా ఉన్నట్టుంది. ఇక్కడ మరొక ట్విస్ట్ ఏంటంటే, ఇప్పటికీ తన సూపర్ స్టార్ను మరోసారి కలవాలని, అప్పటి వరకు నా ప్రాణం పోదని ఆ బామ్మ భీష్మించుకుని కూర్చుందట. ఒకసారి చూడు బాబు, చూడాలని ఉంది, నా కోరిక తీర్చు బాబు, ఒకసారి బాబు, ఎప్పుడు రా బాబు, వచ్చి చూసుకో. గత 5 సంవత్సరాల కిందట అంటే 106 సంవత్సరాలు, మరి ఇప్పుడు 111 సంవత్సరాలు. అయ్య బాబోయ్, 110 ఏండ్లుగా పైగా బతకడం, మరలా కోరికలు కూడా ఉండటం అంటే, అయ్యా మహేషా, నీ నోరు మహా పవర్ఫుల్. పాపం ఆ ముసలావిడ కోరిక మహేష్ బాబును మరోసారి కలిసి కన్ను మూయాలనుకోవడం. కాబట్టి ఈ విషయాన్ని మన సూపర్ స్టార్ మహేష్ బాబు చెవికి చేర్చే జోరీగా ఎక్కడ ఉందో మరి. అయినా అవ్వ ఎవరైనా చివరి దశలో కృష్ణ రామ అనుకుంటారు. కానీ ఈ కాలం కుర్రకారు మోజుపడే మహేష్ బాబును కలవాలనుకోవడం విడ్డూరంగా లేదు అంటూ చుట్టుపక్కల ఉన్న మిగతా బామ్మలు చెవులు కొరుక్కుంటున్నారట. వావ్, తారలపై అభిమానం అంటే ఇలా ఉండాలి క్రేజీగా. ఆ బామ్మకు మహేష్ బాబుకు ఏ జన్మ సంబంధమో మరి. ఒకసారి కలిసిన తర్వాత కూడా సూపర్ స్టార్ను మరోసారి కలవాలనుకోవడం, అందున 110 సంవత్సరాల వయసులో అంటే ఒకంత ఆశ్చర్యమే సుమి. అయినా బామ్మ, మీ కోరిక నెరవేరాలని, మరోమారు సూపర్ స్టార్ మహేష్ బాబును కలవాలని మేం కూడా ఆశిస్తున్నాం. సెంచరీలు కొట్టే వయస్సు మాది, అప్పుడెప్పుడో విన్న పాట. సెంచరీలు దాటిన అవ్వ అందగాడైన మహేష్ బాబును మీట్ అవ్వాలి అనుకోవడం విడ్డూరమే మరి. ఇదే కదా క్రేజీ అంటే. అంతేగా మరి. ఇదండి ఇవాల్టి క్రేజీ టాపిక్. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.